వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు నేను ఫర్టిలైజర్స్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఫర్టిలైజర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్క చెట్లు వేసుకోవాలి. అది ఎల్లిపాయల చెట్లు, ఇది పపాయ చెట్టు. సో ఈ మిగిలినవన్నీ పుదీనా, టమాటో, ఇంకా వేరే చెట్లు అన్నీ. సో ఆ చెట్లలో వేసుకున్న తర్వాత ఇది చిక్కుడుగా చెట్టు అండ్ ఒక చిన్న చెట్టు ఉంది కదా, అది సరస్వతి చెట్టు. ఆ చెట్టు మంచిగా ఉంటుంది. అండ్ ఇది కొత్తిమీర చెట్టు. ఉన్న అన్ని చెట్లలోకి నీట్గా వాటిని పోసుకుంటూ పోవాలి. ప్రతి ఒక్క చెట్టుకి వాటర్ పోస్తేనే అంటే ఫర్టిలైజర్ వేస్తే మంచిగా పెరుగుతాయి. ఈ జామ చెట్లు అండ్ ఇక్కడ ఇది కాకరకాయ చెట్టు, ఇంకొక కాకరకాయ అయింది, అక్కడ ఇంకోటి కూడా అయింది. ఇవేమో చిన్న టమాటో స్ప్రౌట్స్. ఇక్కడ ఒక పపాయ వచ్చింది. అండ్ వేరే చెట్లన్నీ ఇంట్లోవి తులసి చెట్టుకి, యాలోవేరా చెట్టుకి, అన్ని చెట్లకి వేసాను. ఇది జామ చెట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి రోజ్ ట్రీ. మనం అన్ని ట్రీస్కి వాటర్ ఈక్వల్గా వేసుకోవాలి. అండ్ ఇది ఏం చెట్టు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇది నిమ్మకాయ చెట్టు, ఇన్సులిన్ చెట్టు, తమలపాకు చెట్టు. ఇన్సులిన్ చెట్టు షుగర్ పేషెంట్స్ తింటారు నార్మల్గా, అది మా ఇంట్లో ఉంది అట్లా. అవి ఏం చెట్లు తెలియదు. అండ్ ఇది కరివేపాకు చెట్టు, ఇది చాలా పెద్దగా ఉంటుంది మా ఇంట్లో. అండ్ మిగతా అన్ని ట్రీస్కి నేను నార్మల్గానే వాటర్ కొట్టేసాను. సో ఇదే మా చిన్న గార్డెన్. మీకు కనుక ఇట్లా ఫర్టిలైజర్ వీడియోస్ అండ్ గార్డెన్ వీడియోస్ వస్తే కమెంట్ చేయండి గైస్. సో అన్ని ట్రీస్కి నీట్గా వాటర్ పోసేసుకొని ఒకసారి కొన్ని రోజుల వరకు అట్లా ఆల్టర్నేట్ డేస్ కానీ కొన్ని రోజుల వరకు ఉంచుకోవాలి.